వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక ప్రోగ్రామర్ చేయాల్సిన పని ఏంటి, థింగ్స్ యూ షుడ్ డూ యాజ్ ఏ ప్రోగ్రామర్, దాని గురించి సింపుల్ వేలో డిస్కస్ చేద్దాం. మనకు తెలిసిన జనరల్ విషయాలే. సో ఒక ప్రోగ్రామర్ ఇలాంటి విషయాల్లో ఇవన్నీ చేయాలి. సో అవి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బిల్డ్ ప్రాజెక్ట్స్. సో ఆస్క్ ఎనీవన్ ఎవ్రీ ప్రోగ్రామర్ లర్న్స్ ఫ్రమ్ మేకింగ్ ప్రాజెక్ట్స్. మీరు ఎవరినైనా అడగండి. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు వాళ్ళు ఆ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకుంటారు. మీరు ఎంత థియరీ నేర్చుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ రూపంలో. సో ప్రాజెక్ట్స్ని చేయండి. ఫస్ట్ మీరు ప్రాజెక్ట్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక లాంగ్వేజ్ పిక్ చేసుకొని ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుని వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, లైక్ ప్రాజెక్ట్స్పై వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ ఐటీ సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ మనకు ప్రాజెక్ట్సే అలొకేట్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్స్లో ఒక రోల్ ఇస్తారు. కాబట్టి మనం ప్రాజెక్ట్స్ పై నేర్చుకోవడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే సో ఆ ప్రాజెక్ట్స్ నుంచి నేర్చుకోవచ్చు. మనం మీరు థియరీ ఓకే, థియరీ కూడా కావాలి. థియరీ దాన్ని మనం ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒక ప్రోగ్రామర్గా మీరు ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ చేసింది బిల్డ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయాల్సిందే. తర్వాత రీడ్ అదర్ పీపుల్స్ కోడ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో మనం టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద వే దే కోడ్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో మీరు వాళ్ళు ఎలా పక్క వాళ్ళ నుంచి కానీ మీ సీనియర్స్ కావచ్చు, లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్, లైక్ వాళ్ళ కోడ్ ఎలా రాస్తున్నారు, ఓకే మీరు కోడింగ్ చేస్తున్నారు, ఓకే ఎఫిషియెంట్ వేలో వాళ్ళు మీకంటే బాగా చేస్తుంటే వాళ్ళని ఫాలో కండి కదా, కొద్దిగా నేర్చుకోండి వాళ్ళ దగ్గర నుంచి. యాస్టీజ్ వాళ్ళలాగా కాకపోయినా మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు కదా. సో వాళ్ళు ఎంత కోడ్ ఎలా రాస్తున్నారు, ఒక సేమ్ కోడ్ని మీరు ఎలా రాస్తున్నారు వాళ్ళు ఎలా రాస్తున్నారు ఒకసారి చూసుకోండి. సో అక్కడ మనం వాళ్ళ ఎఫిషియెంట్ వేలో రాస్తే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు, ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఒక ప్రోగ్రామర్కి ఇది కూడా ఉండాలి, ఈ లక్షణం కూడా ఉండాలి. ఎందుకంటే అదర్ పీపుల్ ఓన్లీ నీది నువ్వే కాకుండా పక్క వాళ్ళు ఒకసారి ఎలా రాస్తున్నావు చూడు, నీకంటే బాగా రాస్తుంటే అది నీకు యూజ్ అవుతుంది కదా. సో దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత రైట్ కోడ్ దట్ అదర్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. సో కోడ్ని క్లీన్గా రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మీ కోడ్ని ఎవరైనా చూసినా అర్థమయ్యేటట్టు ఉండాలి. సో కోడ్ని క్లీన్గా అంటే లైక్ ఇప్పుడు కామెంట్స్ పెట్టి రాయండి. ఒక లాజిక్ మీరు యూజ్ చేస్తారు, మీరే ఒక 30 days ఒక 1 month తర్వాత దాన్ని మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు మీరేం చేయాలి, కామెంట్స్ రాయండి. కామెంట్స్ రాస్తే మీకు అర్థమవుతుంది, మళ్ళీ ఎప్పుడు చూసినా తర్వాత వేరే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మీరు కామెంట్స్ రాయడం, కోడ్ క్లీన్గా ఉంటే వాళ్ళ ఎదుటి వాళ్ళకు కూడా చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. తర్వాత స్టే అప్ టు డేట్. ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఎ పర్సన్ హూ ఆల్వేస్ కీప్స్ ఆన్ లెర్నింగ్ యాజ్ ఎ టెక్నాలజీ అడ్వాన్స్. సో మనం ఈ సాఫ్ట్వేర్ ఐటీ అనేది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. కొత్త టెక్నాలజీస్ వస్తాయి, కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తాయి, కొత్త ఫ్రేమ్వర్క్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు వీటిపైన మనం అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో అందుకే స్టే అప్ టు డేట్. కోడింగ్ కమ్యూనిటీస్లో ఉండండి, న్యూస్ ఫాలో అవ్వండి. ఏదైనా కొత్త లాంగ్వేజ్ కానీ కొత్త ఫ్రేమ్వర్క్ ఏదైనా ట్రెండింగ్లో ఉంటే నేర్చుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ట్రెండింగ్ ఉన్నాయి అవి తెలుసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఈ ప్రోగ్రామర్కి కావాల్సినది ఫస్ట్ మెయిన్. ఎందుకంటే మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ కాగలుగుతారు. తర్వాత జాయిన్ కమ్యూనిటీస్. ఆన్లైన్ కమ్యూనిటీస్ హెల్ప్ ఇన్ కీపింగ్ యూ మోటివేటెడ్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఎ లాట్ ఆఫ్ లైక్ మైండెడ్ పీపుల్. సో ఏంటంటే ఆన్లైన్ కమ్యూనిటీస్ మనం ఏముంటాయి, ఇప్పుడు కోడింగ్ కమ్యూనిటీస్ ఉన్నాయనుకోండి, అక్కడ మనం మోటివేట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనకు సంబంధించిన వాళ్ళే ఉంటారు, కోడింగ్కి సంబంధించిన వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు, దానికి తగ్గట్టు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉంటారు. సో మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ కావాలి. నాకు అక్కడ ఏదైనా డిస్కస్ చేయాలంటే, ఏదైనా సజెషన్ కావాలంటే కోడింగ్ కమ్యూనిటీస్లో జాయినింగ్ అండి. ఒకవేళ మీకు ఇంకా జాబ్ అప్డేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇలాంటివి కావాలంటే మనం పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ పేజ్లో, ఇన్స్టా పేజ్లో, యూట్యూబ్లో కూడా అందిస్తున్నాం, ఒకసారి చెక్ చేయండి. తర్వాత కొలాబరేట్ విత్ అదర్స్. మేక్ ప్రాజెక్ట్స్ ఇన్ టీమ్ అండ్ ఫోకస్ ఆన్ లెర్నింగ్ అండ్ షేరింగ్ వాట్ యు నో. సో కొలాబరేట్ అవ్వడానికి ప్రయత్నించండి. మిగతా వాళ్ళతో మనం కొలాబరేట్ అవుతే మనకి టీం వర్క్ కూడా బిల్డ్ అవుతుంది, టీం వర్క్ చేయడం కూడా తెలుస్తుంది. సో మనం ప్రాజెక్ట్స్ ఒక టీంలో చేయడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవచ్చు, మీ ఇన్పుట్స్ వాళ్ళు తీసుకుంటారు. సో అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, టీమ్ ఎన్విరాన్మెంట్. సో అక్కడ అందుకే కొలాబరేట్ విత్ అదర్స్. తర్వాత పార్టిసిపేట్ ఇన్ ఛాలెంజెస్. లాస్ట్ వన్ వచ్చేసి దెర్ ఆర్ మెనీ ఆన్లైన్ ఛాలెంజెస్ దట్ కెన్ హెల్ప్ యూ మేనేజ్ యువర్ టైం బెటర్ వైల్ కోడింగ్. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో దాంట్లో మీరు పాల్గొంటే మీరు కోడింగ్ మీ ఎక్కడ వరకు కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నారు, అసలు మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు, కొత్త క్వశ్చన్స్ ఏదన్నా మీకు ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోవచ్చు అక్కడ. సో లైక్ మీకు కూడా తెలుస్తుంది ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి రాకపోయినా. సో దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ కావచ్చు. సో పార్టిసిపేట్ ఇన్ ఛాలెంజెస్. ఒక ప్రోగ్రామర్గా ఇవన్నీ చేయాలి. సో మినిమం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ థింగ్స్, మీరు సాఫ్ట్వేర్ ఐటీ ఈ ఫీల్డ్లో
మీరు సర్వే కావాలనుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. తర్వాత మన కోడ్ క్లీన్గా ఉండాలి రాయడం, తర్వాత మన ప్రాజెక్ట్స్ పైన ఎక్కువ వర్క్ చేయాలి. సో ఇవన్నీ చేస్తూ ఉండాలి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించిన విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, తెలుగులో టీచ్ చేశారు, 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.